ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం మీ ముందుకు తీసుకురావడం జరిగింది. వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మంచి ఎడ్యుకేషన్ న్యూస్ అయితే మీకు అందుతుంది. హెడ్సెట్లో అమ్మాయిలదే పై చేయి, ఉత్తీర్ణులైన వారిలో 81.50% వారే, తొలి 10 ర్యాంకర్లలో మాత్రం ముగ్గురే. రాష్ట్రంలో బీఈడీ కోర్స్ అంటే అమ్మాయిలకే ప్రత్యేకం అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. హెడ్సెట్లో మొత్తం 30,944 మంది ఉత్తీర్ణులు కాగా వారిలో 25,220 మంది అంటే 81.50% అమ్మాయిలే. దాదాపు ఒక 5,000 6,000 మాత్రమే అబ్బాయిలు ఉన్నారు. బీఈడీలో ప్రవేశానికి నిర్వహించిన హెడ్సెట్ ఫలితాలను శనివారం రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో చైర్మన్ ఆచార్య బాలకృష్ణారెడ్డి, కాకతీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రతాప్ రెడ్డి, వెంకట్రామరెడ్డి విడుదల చేశారు. 32,106 మంది హాజరు కాగా వారిలో 30,944 మంది ఉత్తీర్ణులయ్యారు. 38,754 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో అబ్బాయిలు కేవలం 7,217 మంది. తొలి 10 ర్యాంకర్లలో 7 అబ్బాయిలు ఉన్నారు. 4, 5, 8 ఈ ర్యాంకులు మాత్రమే అమ్మాయిలకు దక్కినాయి. రాష్ట్రంలో గత ఏడాది 7 ప్రభుత్వ, 201 ప్రైవేటు, మొత్తం 208 బీఈడీ కాలేజీల్లో కన్వీనర్ బి కేటగిరీ కలిపి 18,556 సీట్లు ఉన్నాయని చెప్పారు. కన్వీనర్లో 9,144, బి కేటగిరీలో 5,276 ఉన్నాయి. మొత్తం 14,420 సీట్లు భర్తీ అయ్యాయని చెప్పారు పోయినసారి. ఈసారి కూడా అంతే మొత్తంలో సీట్లు ఉంటాయన్నారు. కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షులు కురిక్యాల పురుషోత్తం, మహమూద్, శ్రీరామ్, వెంకటేష్ వీళ్ళందరూ పాల్గొన్నారు. ఈ బీఈడీలో వచ్చినటువంటి తొలి 10 ర్యాంకర్ల వివరాలు చూస్తే 126.83 మార్కులతో వజ్జా గణపతి శాస్త్రి, గౌలీపురం, హైదరాబాద్. 121.75 మార్కులతో గర్రెపల్లి శరత్ చందర్, బోయినపల్లి, హైదరాబాద్. 121.31 కౌడగాని నాగరాజు, లింగమడుపల్లి, ఆత్మకూరు, వరంగల్. 118.75 పోలిపెద్ది శారద, ఈస్ట్ మారేడుపల్లి, హైదరాబాద్. 111.68 అనగంటి నిఖిత, మునగనూరు, అబ్దుల్లాపూర్మేట్, రంగారెడ్డి. 115.27 జప్రాల శివజ్ఞాని, వెనుకతాండ, జూలూరుపాడు, కొత్తగూడెం. 115.59 పులిగిల్ల రాము, గుండూరు, కల్వకుర్తి, నాగర్ కర్నూలు. 113.93 బోధనం ప్రణవి, డ్రీమ్ హోమ్స్ కాలనీ, నల్గొండ. 113.40 జవ్వాజీ శివనాగేశ్వర్, రఘురాములకోట, జగిత్యాల గ్రామీణం. 113.31 నర్రే సాయి కుమార్, రామచంద్రాపురం, సంగారెడ్డి. ఈ విధంగా టాప్ 10లో ఉన్నటువంటి బీఈడీ ఎంట్రన్స్లో వచ్చినటువంటి టాప్ 10 స్టూడెంట్స్ వీళ్ళంతా. విద్యుత్ ఉద్యోగులకు 2% డిఏ ఈ ఏడాది జనవరి నుంచి అమలు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. 71,417 మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం. అదనపు భారం పడుతున్న ఉద్యోగుల సంక్షేమమే ముఖ్యం. భవిష్యత్తు సవాళ్లకు ఎదుర్కొనేందుకు సిబ్బంది సిద్ధంగా ఉండాలని పిలుపు. విద్యుత్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం 2% డిఏ పెంచింది. ఏడాది జనవరి నుంచి పెంచిన డిఏ అమల్లోకి వస్తుంది. దీంతో 71,417 మంది విద్యుత్ ఉద్యోగులు, పెన్షనర్లు, ఆర్టిజన్లకు లబ్ధి చేకూరుతుంది. టీచర్లతోనూ స్కూళ్ల తనిఖీలు. ప్రైమరీ స్కూళ్లలో ఎడ్జిటీలు, పిఎస్హెచ్ఎంల ఇన్స్పెక్షన్. యూపీఎస్, హై స్కూళ్లకు స్కూల్ అసిస్టెంట్లు. సుమారు 2,000 మందికి ఈ బాధ్యతలు. ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ టీచర్లతో తనిఖీపై ఉపాధ్యాయుల్లో భిన్నాభిప్రాయాలు. ఇక్కడ మెయిన్గా హెడ్డింగ్ చూస్తే టీచర్ల మాట హెచ్ఎంలు వింటారా, తనిఖీ టీముల్లో హెడ్ మాస్టర్లను చేర్చలేదు. దీంతో స్కూల్ అసిస్టెంట్ ఆఫీసర్లుగా ఉంటే హెడ్ మాస్టర్లు వారి తనిఖీ సమయంలో సహకరిస్తారా అనే అనుమానాలున్నాయి. మరోపక్క ఇప్పటికే స్కూళ్ల తనిఖీలకు మండల స్థాయిలో ప్రతి మండలానికి ఒక ఎంఈఓ ఉన్నారు. దీంతో పాటు క్లస్టర్ హెచ్ఎంలు, సిఆర్పీలు ఉన్నారు. జిల్లా స్థాయిలో డిఈఓలు, డిప్యూటీ ఈఓలు, సమగ్ర శిక్షణ పరిధిలో 4-5 జిల్లా కోఆర్డినేటర్లుగా ఉన్నారు. దీనికి తోడు తాజాగా ఎంఈఓ, డిఈఓలతో పాటు ఆర్జేడీలు, అడిషనల్ డైరెక్టర్లు, డైరెక్టర్ అందరూ తనిఖీ చేయాలని ఇటీవలే ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే తనిఖీలకు అధికారులు ఉండగా టీచర్లతో కూడా తనిఖీలు చేయించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. పైనున్న వారంతా ఏం చేయాలనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.
ఇది మొత్తానికి ఈ రోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని అయితే పక్కా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.